డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయాన్ని ప్రారంభించడం ఎంతో అదృష్టంగా ఎన్నో జన్మల పుణ్య ఫలంగా భావిస్తున్నానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి చేతుల మీదుగా నీళ్లతో మాత్రమే అభిషేకాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ఏప్రిల్ 24వ తేదీన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు శివలింగం పాడైన సందర్భంగా మహా సంప్రోక్షణ చేయాలని ఆదేశించి ఉన్నారన్నారు. సుమారు 3 మాసాల 7 రోజులు అనంతరం ఆర్కియాలజీ విభాగం వారి ఆదేశాల ప్రకారం నీళ్లతో మాత్రమే దేవస్థానం వారు అభిషేకాలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారని, ఆ మేరకు జీర్ణోద్ధరణ పనులను పూర్తి చేసి అనంతరం దేవాలయానికి మహా సంప్రోక్షణ హోమం కార్యక్రమాలు నిర్వహించి మంత్రి చేతుల మీదుగా బుధవారం 11:05 నీళ్లతో అభిషేకాలు ప్రారంభించుకోవడం సంతోషదాయకమన్నారు. మాణిక్యంబ వారి పూజారి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు. ఇక నుంచి ఉదయం దేవస్థానం తరపున నీళ్లతో అభిషేకాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఆర్కియాలజీ విభాగం వారు ఆదేశాలకు భక్తులందరూ శిరసా వహించి సహకరించాలని ఆయన కోరారు. ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయాన్ని ప్రారంభం తన చేతుల మీదులుగా నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని మంత్రి సుభాష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శంభో శంకర పంచామృత అభిషేకార్థం అదర్థం భవంతః పగిలిపోతుంది. భక్తులు స్వయంగా దీనికి అభిషేకం చేసుకుంటారు. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. అన్నయ్యతో ప్రయాగే మాధవం శక్తి రూపిణి సమర్పయామి. నమస్కారం. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయ.